ఒకసారి నీ మొహాన్ని అద్దంలో చూసుకో. అక్క, గీతక్క, నేను గీతక్కలా? అక్క, గీతక్క, బావా, గీతక్క. అంజలి, ఏమైంది నీకు? అద్దంలో గీతక్క, గీతక్కుంది. అద్దంలో గీత లేదమ్మా, నువ్వే మీ అక్కలా ఉన్నావు. కళ్ళకా కాటికేంటి అలా జుట్టు విరబోసుకోవడం ఏంటి? మీ అక్కే పిచ్చిదని వదిలించుకుంటే నువ్వు పిచ్చిదానివై మమ్మల్ని భయపెడుతున్నావు. అత్తయ్య, మా అక్కని పిచ్చిదనొద్దు. నువ్వు ఇలాగే తయారైతే మేం పిచ్చిదనే అంటాం. అయినా ఆ అవతారం ఏంటి, ఆ లోకమేంటి? లక్ష్మీదేవిలా తయారవమంటే దెయ్యంలా తయారయ్యావు. అంజలి, గీత ఎక్కడికెళ్ళిందని బాధపడుతున్నావు? నువ్వేం వరి అవ్వకు. నువ్వు గీతను కలుస్తావు, తనని చేరుకుంటావు. నిన్నక్కడికి నేను పంపిస్తానుగా. ఐ మీన్ ఆ అడ్రస్ కనుక్కొని మీ ఇద్దరు కలిసేలా చేస్తాను. ఏ అబ్బాయి, నీకు వేరే పని పాఠం లేదా? ఒంటి మీద నెగలమ్మి ఓ నెల రోజు తిరుగుతుంది. ఆ తర్వాత కడుపు కాలి ఏడ్చుకుంటా ఇంటికి తిరిగి వస్తుంది. అయినా దానికోసం మనం ఎందుకు ఆడవడం? అంజలి, అసలు నువ్వు పోయిన దాని గురించి ఆలోచించుకోమ్మాయి. అర్జున్ నువ్వు ఎడమొహం పెడమొహంగా ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. దగ్గరగా ఉంటేనే సిగ్గు భయము అన్నీ పోతాయి. ఏంటండి ఏం అర్థం కానట్టు చూస్తున్నారు? అర్థమైంది అర్థమైంది. ఏం అర్థమైందో ఏమో. రేపు పొద్దున్నే పంతులు గారిని పిలవండి. ఇప్పుడు అర్థమైంది. పదవే పూజ, పదండి. అమ్మా అంజలి, చూడమ్మా, నేను నీ మావయ్యలా కాదు, తండ్రిలా చెప్తున్నాను. అర్జున్ని పెళ్లి చేసుకున్న తర్వాత నీకు కొత్త జీవితం మొదలైంది. గత జీవితాన్ని గుర్తు చేసుకుని మిగతా జీవితాన్ని పాడు చేసుకోకమ్మా. సంతోషంగా ఉండు, ఓకేనా? రిలాక్స్ అంజలి. నువ్విలా ఉంటే నేనేదో తప్పు చేశానన్న ఫీలింగ్ కలుగుతుంది. నువ్వు గీతవి కాదు, డాక్టర్ అంజలివి. ట్రై టు బీ హ్యాపీ. నువ్వే తప్పు చేయలేదు బావా, నేనే తప్పు చేశాను. ఆ అక్కకు అన్యాయం చేశాను. నేను నిన్ను పెళ్లి చేసుకుని గీతక్కని మోసం చేశాను. అయ్యో, ఏదయ్య పంతులు,
మంచి ముహూర్తం పెట్టమంటే నువ్వే దుర్ముహూర్తంలో వచ్చావేంటి? ఈ గాలేంటి, ఈ గోలేంటి? అత్తయ్య ఏంటమ్మా? ఆ ఏంటమ్మా? నేను హాస్పిటల్కి వెళ్తాను. దేనికి, ఎందుకో? అది మోనిషా డెడ్ బాడీ పోస్ట్ మార్టం అవుతుందంట. చివరిసారిగా చూసొస్తానత్తయ్యా. చచ్చిందాన్ని నేను చూస్తావు, త్వరలో దాని దగ్గరికే వెళ్తావు కదా నువ్వు కూడా. ఏంటమ్మా ఫ్రెండు, పెళ్ళై 2 రోజులు కూడా కాలేదు, చావులు దినాలు అంటూ? వద్దు, అవుతున్న దరిద్రాలు చాలు. లేదమ్మా, అంజలిని వెళ్ళనివ్వు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? పంతులు చుట్టం చూపుగా రాలేదు, మీకు శాంతి ముహూర్తం పెట్టడానికి వచ్చాడు. మాత, శాంతి ముహూర్తం అనగా ఏమి? తెలుగులో ఓ గ్రంథాలు చదివావు కదే, శోభనం అని విడమరిచి చెప్పాలా? అత్తయ్య ఏంటి, ఏమంటున్నారు? అవునమ్మా, ఇప్పుడు ఎలాంటి ముహూర్తాలు పెట్టద్దు. అవును మాత, అగ్రజుడికి వదినికి ఇంకా మనసులే కలవలేదు, అప్పుడే ఇవన్నీ. నోరు ముయ్, చిన్నపిల్లవి చిన్నపిల్లలాగుండు. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? అమ్మ పూజ, నువ్వు కూర్చో. చూడంజలి, ముహూర్తం పెట్టాక హాస్పిటల్కి వెళ్ళిరా, అది అర్జున్తో కలిసి. అర్థమైందా? బాగా ఉంటే నాలో అమ్మని చూస్తావు, లేదంటే నా గురించి తెలుసు కదా. ఏంటిది? ఏదో దెయ్యం వెనక చర్చినట్టు అనిపించింది. చూడయ్య పంతులు, అంజలి వాళ్ళింకా కట్నం బ్యాలెన్స్ 10 లక్షలు ఇవ్వాలి. రేపు సాయంత్రం ఇస్తామంటున్నారు. ఆ డబ్బులు చేతిలో పడ్డాకే అంజలి చేతిలో పాల గ్లాస్ పెడతాం. ఎందుకైనా మంచిది శుక్రవారం ముహూర్తం పెట్టండి. నేను మీకు కాఫీ పట్టుకొస్తా, ఈ లోపు ఆ పనిలో ఉండండి, సరేనా? అలాగేనమ్మా. ఏంటిది? గ్యాస్ కూడా నిండుగానే ఉంది, ఎలిగి చావదే, ఊరికే ఆరిపోతుంది. ఏమైందబ్బా?
అమ్మా కాంతం అమ్మో! ఎలా పడింది ఇది? దయ్యాన్ని కాదే మీ అమ్మని. కాంతం దయ్యం కాదే మీ అమ్మ. ఆ? మాత ఏమైనది? ఆ సజ్జ మీద ఏ పిల్లి సచ్చిందో ఏమో పిండంతా నా నెత్తి మీద పడేసింది. సర్లేవయ్యా పంతులు, ఇంతకీ ముహూర్తం పెట్టావా? ఈ శుక్రవారం రాత్రి 11:43 ఒక దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. ఆ ఏం గాలో ఏంటో ఈరోజు అన్నీ పడేస్తుంది. ఏమయ్యా పంతులు, నీ సంభావన రేపు డబ్బులు వస్తాయిగా, అప్పుడు ఇస్తాలే, పోయిరా పో. అయినా ఈ పిండి చేతులతో ఏం డబ్బులు ఇస్తాను, రేపు ఇస్తాను, పోయిరా. మీ గురించి అంతా తెలుసు కదమ్మా, ఉంటానమ్మా. అమ్మా అంజలి, బ్యాలెన్స్ విషయం మీ అమ్మ గుర్తు చెయ్యమ్మా. అదేదో హాస్పిటల్కి వెళ్తా అన్నావు, వెళ్ళిరండి, వెళ్ళండి. ఈ మాయిదారు పిల్లి పిండంతా నా మీదే పోసింది. పూజ రావే. అంజలి అర్జున్ పెళ్లి చేసుకున్నారు కానీ ఒక్కటి కారు. పంతులు పెట్టిన ముహూర్తానికి శోభనం జరగదు. 18వ తేదీ 8+1 అంటే 9. అర్జున్కి అచ్చిరాని నెంబర్. ఆ ముహూర్తానికి అంజలి చస్తుంది. పిచ్చిదానివి నువ్వు, నిజంగా పిచ్చిదానివి. కాలి పట్టి దొరకలేదని కన్న తల్లిని తండ్రిని వదిలేసి వెళ్ళిపోతావా? ఏ పట్టి లేకపోతే పెళ్ళే కాదా? ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం చేసుకోవాల్సింది. గీత, నీ ధైర్యం ఏమైందే? నీ మొండితనం ఏమైందే? పట్టుదలగల మనిషి అనుకున్నాం గాని పంతంతో మా మనసుల్ని బాధ పెడతావు అనుకోలేదే. ఎక్కడున్నావు గీత? రామ్మా, ఈ అమ్మని చూడమ్మా. అమ్మ గీత, అమ్మ గీత, రామ్మ గీత. ఏమండి? ఏంటి కుసుమ ఇది? ఎక్కడికో వెళ్ళిపోయిన దాన్ని పదే పదే తలుచుకొని ఎందుకు బాధపడతావు? గీత తిరిగి వస్తుందన్న నమ్మకం నాకుంది. లేదండి, తిరిగి వచ్చేలా ఉంటే ఈ పాటికి వచ్చేయాలి. అది వెళ్ళిపోయి 2 రోజులు అవుతుందండి. చుట్టాలు ఎవరికి ఫోన్ చేసినా తెలీదు తెలీదు అని అంటున్నారు. ఆడపిల్లలకి వెళ్ళిపోయినా అన్యాయం అయిపోతుందండి.
ఎవరు ఏ దారుణానికి ఒడిగట్టారో, అది ఏ అఘాయిత్యం చేసుకుందో ఏమిటో ఆలోచనే వస్తే అమ్మో గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అమ్మ గీత, ఆకలి ఆకలి ఆకలేస్తుంది. పిచ్చిదానా, నువ్వెక్కడ దాపరించావే? నువ్వు మాకు పట్టిన అరిష్టానివే. ఆకలి ఆకలేస్తుంది. అప్పుడు నిశ్చితార్థం అప్పుడు వచ్చావు, పెళ్ళప్పుడు వచ్చావు, అసలు నువ్వు మా వెంటేదో పడుతున్నావే? ఆకలి. ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? వెళ్ళు. ఆకలి ఆకలి. కుసుమ, కుసుమ, ఇంట్లో ఏదో పెరుగన్న ఉన్నట్టుంది కదా, పెట్టే వెళ్ళిపోతుంది. అసలు ఇలాంటి దానికి మెత్తకు కూడా పెట్టకూడదండి. పోవే పో. ఆకలి ఆకలి నాకు కాదు, కాలకూట సర్పానికి. కబళిస్తుంది కానీ ఆకలి తీరలేదు. ఆకలి ఆకలి ఆకలి. తినేయండి, నువ్వు ఆ కాలకూడ సర్పం కలిసి మమ్మల్ని తినేయండి. తినవే, తిను. ఇది పోయింది, దొరకనంత దూరంగా వెళ్ళిపోయింది. ఒక్కతే మిగిలింది, అది పోతుంది. ఇది పోతుంది. నిన్ను చంపేస్తానే. వదిలిపెట్టను. కుసుమ, ప్లీజ్. అరిష్టానివే. అందరూ పోతారు. మీరందరూ పోతారు. వదిలిపెట్టకూడదు. నిన్ను చంపేస్తానే. చంపేస్తాను. మనకెందుకు చెప్పు? వదిలిపెట్టకూడదు. వదిలేయ్. చంపే. కుసుమ, చెప్పేది విను. నన్ను కొట్టద్దు, నిన్ను కొట్టేస్తా. కొట్టేస్తా కొట్టేస్తా. ఏయ్! కుసుమ, తగిలింది తగిలింది. నేను రాను, నేను రాను. వదలండి వదలండి వదలండి, నన్ను వదలండి. వదలండి, నన్ను వదలండి. వదలండి, నన్ను వదలండి. పోతుంది, అది కూడా పోతుంది, అది కూడా పోతుంది. పోతుంది. అయ్యో కుసుమ, రక్తం వస్తుంది. హాస్పిటల్కి వెళ్దా పదా. వద్దండి, చిన్న గాయమే, తగ్గిపోతుంది.